Hi everyone. All right. Welcome back. సో, ఈ వీడియో చాలా మందికి నచ్చకపోవచ్చు. బికాస్ ఇందులో ఎలాంటి చార్ట్స్ లేవు. రైట్? చార్ట్, ట్రేడింగ్ వ్యూ చార్ట్, ఎలాంటి టెక్నికల్ అనాలిసిస్, ఎలాంటి అంటే ట్రేడ్ బ్రేక్ డౌన్స్ ఏం లేవు. ఓకే. ఇట్స్ జస్ట్ ఎ ప్యూర్ సైకాలజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ట్రేడింగ్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్స్ కంటే ముందు రైట్? మనకి ట్రేడింగ్‌లో అసలు ఇంపార్టెంట్ ఏంటి? అది మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్‌సెట్. రైట్? మైండ్‌సెట్. ట్రేడింగ్ ఐ మీన్ ట్రేడింగ్ మైండ్‌సెట్ ఈస్ ఓకే. బట్ యువర్ ట్రేడింగ్ టైప్ అండ్ ట్రేడింగ్ వే ఓకే డిఫైన్స్ హూ యూ ఆర్ యాస్ ఎ పర్సన్. ఓకే. సో, ట్రేడింగ్ స్టైల్ అంటే ఏంటి ఇక్కడ? ట్రేడింగ్ స్టైల్ ఏంటి? సపోజ్ రోజుకు ఎలాంటి మోడల్ లేకుండా నేను 10 ట్రేడ్స్ తీసుకుంటా. ఓకే. 10 ట్రేడ్స్. ఎలాంటి మోడల్ లేదు, ఏం లేదు. జస్ట్ నాకు మనీ అంటే పిచ్చి. ఓకే. మనీ అంటే పిచ్చి. నేను డైలీ 10 ట్రేడ్స్, 20 ట్రేడ్స్ తీసుకుంటా. ఎలాంటి మోడల్ లేదు, ఎలాంటి రిస్క్. ఓకే. ఎలాంటి రిస్క్ పారామీటర్స్ ఏం లేవు. అంటే ఒక పొజిషన్‌కి నేను ఇంత రిస్క్ చేయాలి, ఇంత రిస్క్ చేయొద్దు. నా మోడల్ ఇది. ఓకే. దాన్ని బట్టి నేను రిస్క్‌లు ప్లాన్ చేయాలి. అలాంటి ప్లాన్ ఏం లేదు. జస్ట్ నాకు డబ్బులంటే పిచ్చి. నేను డబ్బుల కోసం ఎన్నైనా ట్రేడ్స్ తీసుకుంటా. దట్ డిఫైన్స్ యూ ఆర్ ఏ ఇంపల్సివ్. ఓకే. ఇంపల్సివ్, ఇమ్మెచ్యూర్. రైట్? అండ్ ఇది ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో ఏంటి? మీ దగ్గర మోడల్ ఉంది. ఓకే. మీ దగ్గర మోడల్ ఉంది. మోడల్ యెస్. ఓకే. మీ దగ్గర రిస్క్ ప్లాన్ మోడల్ ఉంది. ఓకే. బట్ మీ దగ్గర రిస్క్ ప్లాన్ లేదు. ఓకే. రిస్క్ నో ప్లాన్. సో, మీరిక్కడ మోడల్ ఉంది. అంటే డైలీ నా నా వే అంటే నా ఎనాలిసిస్, నా ట్రేడ్ మోడల్ ప్రకారం ట్రేడ్ దొరికితే నేను ట్రేడ్ తీసుకుంటా. బట్ ట్రేడింగ్ ఈజ్ ఏ అన్‌ప్రెడిక్టబుల్ గేమ్. ఓకే. ట్రేడింగ్‌లో మె మన ఏ ప్లస్ మోడల్ మనకి లాస్ అవ్వచ్చు. రైట్? సో, అలాంటప్పుడు మీరు నా మోడల్ ప్రెజెంట్ అయిపోయింది గదా! నేనిప్పుడు నా అకౌంట్‌లో 3%, 5% నేను రిస్క్ చేస్తా అనుకోని కూర్చున్నారనుకోండి. సపోజ్ ఆ ట్రేడ్ లాస్ అయింది. ఓకే. దెన్ యువర్ హాఫ్ ఆఫ్ ద ప్రాప్ అకౌంట్ ఈస్ గాన్. రైట్? ప్రాప్ అకౌంట్ గాన్. సో, అలా అన్నమాట. ఇది ఈ 2 టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఏంటంటే ఇట్స్ ఎ గ్యాంబ్లింగ్. ఓకే. ఇదంతా ఏంటి? ఇది జస్ట్ ఏ గ్యాంబ్లింగ్ టైప్. రైట్? గ్యాంబ్లింగ్. అంటే ఒక మోడల్ లేదు. ఇంపల్సివ్‌గా బిహేవ్ చేస్తారు. అండ్ మోడల్ ఉన్నా గూడా రిస్క్ ప్లాన్ లేదు. ఇట్స్ ఎ అంటే ఒక ప్రాపర్ ప్లాన్ లేదు. ఫ్రేమ్‌వర్క్ లేదు. సో, ఇదంతా ఏంటి? గ్యాంబ్లింగ్ బిహేవియర్స్. ఓకే. అండ్ 2 రెండోదొచ్చేసి ఏంటి? గుడ్ టైప్ ఆఫ్ ట్రేడర్స్. గుడ్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఎవరు? యాహ్! గుడ్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ అంటే మోడల్ కోసం వెయిట్ చేసి రైట్? మనకి మోడల్ ప్రెజెంట్ అవ్వాలి. మోడల్ యెస్. రిస్క్ యెస్. దెన్
వెయిట్. ఇట్స్ ఎ గుడ్ టైప్ ఆఫ్ ట్రేడర్స్. ఓకే. సో, ఇది ద గ్యాంబ్లర్స్‌కిని ఒక ట్రేడర్‌కి డిఫరెన్స్. ఓకే. ప్లస్ గుడ్ ట్రేడర్స్ ఔట్‌కమ్ ఏంటి అంటే ప్లాన్‌ని ఫాలో కావడం. ఓకే. వీళ్ళు గుడ్ ట్రేడర్స్ ఏం చూస్తారు? ప్లాన్. మనం ఈరోజు మన ట్రేడింగ్ ప్లాన్‌ని ఫాలో అయ్యామా? లేదా? మనీ ఈస్ ద సెకండరీ. ఐ మీన్ 1:1-2, 1-3 రిస్క్ రివార్డ్ వచ్చినప్పుడు ఓకే. నేను 1000 రిస్క్ చేశాను. నాకు 3000 వచ్చింది. వావ్! ఓకే. అనుకోని జస్ట్ ఓకే. నా ప్లాన్ ఈరోజు వర్క్ అయింది. నేను నా ప్లాన్ ఫాలో అయ్యాను కాబట్టి నాకు $3000 వచ్చినాయి. అండ్ ఒకవేళ లాస్ అయితే ఓకే. నా నా ట్రేడ్ లాస్ అయింది. బట్ నేను $1000 నా ట్రేడ్ కానీ ట్రేడ్ లాస్ అయింది. ఓకే. బట్ నేను నా ప్లాన్ ఫాలో అయ్యాను. సో, ఇది నాకు వాలిడ్ రిస్క్. ఇది నాకు మైనస్ అయినా గానీ నేను నా ట్రేడ్ ప్లాన్‌ని ఫాలో అయ్యాను గాబట్టి నాకు ఇది ఒక వాలిడ్ రిస్క్. ఓకే. అంటే ఔట్‌కమ్ మీద ఎలాంటి అది లేదన్నమాట. విన్ అయినా, లాస్ అయినా గానీ ఔట్‌కమ్ మీద ఎలాంటి కంట్రోల్ లేదు. జస్ట్ ప్లాన్ మాత్రమే. ఓకే. ఈ కైండ్ ఆఫ్ ట్రేడర్స్ ఆర్ ద గుడ్ ట్రేడర్స్. సో, ఇలాంటి మైండ్‌సెట్ రావాలంటే మనకి చాలా టైం పడతది మార్కెట్‌లో. ట్రయల్ అండ్ ఎర్రర్. ఓకే. మనం చూసి, చేసి అలాంటియన్నీ ఆహ్, అయిన తర్వాత మనకలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. ఓకే. అండ్ సో, నన్నడిగారు. నా బ్రదర్ యూట్యూబ్ కామెంట్స్‌లో ఆహ్, సపోర్ట్ ఐ మీన్ మంచి సపోర్టొచ్చింది. అందరికీ థాంక్ యూ. అండ్ యూట్యూబ్‌లో నన్నడిగారు బ్రదర్ ఐసీటీ మొత్తం అన్ని కాన్సెప్ట్స్ వీడియో చేయొచ్చు గదా! ఒక కోర్స్ లాగా అని. బట్ నేనెలాంటి యూట్యూబ్‌లో ఎలాంటి కోర్స్ చేయట్లేదు. మీకు కావాల్సిన ఐసీటీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఆల్రెడీ యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నాయి. అవే ఇంపార్టెంట్. ఓకే. నేనేం చెప్పాను? లిక్విడిటీ ఈజ్ ఇంపార్టెంట్. లిక్విడిటీ అంటే ఏంటి? స్వింగ్ హై అండ్ లోస్. రైట్? ఈ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది. కీ లెవెల్స్. నెక్స్ట్ కీ లెవెల్స్. ఐ మీన్ ఇవన్నీ కీ లెవెల్సే. స్వింగ్ హైస్ అండ్ లోస్ కూడా కీ లెవెల్సే. ఓకే. మీకు ఐసీటీ నేర్చుకోవాలి గదా! ఐసీటీలో కీ లెవెల్స్ నేర్చుకోండి ఫస్ట్. కీ లెవెల్స్. కీ లెవెల్స్ ఏంటి? స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్. రైట్? స్వింగ్ హైస్ అండ్ లోస్. నెక్స్ట్ వచ్చేసి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్. ఆర్డర్ బ్లాక్స్. రైట్? అండ్ బ్రేకర్ బ్లాక్స్. ఇవన్నీ వీడియోస్ మన ఛానెల్‌లో ఆల్రెడీ ఉన్నాయి. ఓకే. ఐసీటీ మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కీ లెవెల్స్, రైట్? టైమ్. నెక్స్ట్ టైమ్. టైమ్ ఏంటి? ఇంపార్టెంట్ టైమింగ్స్. మీరు పొద్దున నుంచి సాయంత్రం వరకి ఆహ్, చార్ట్స్ ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంపార్టెంట్ టైమ్స్. ఇంపార్టెంట్ టైమ్స్‌లో ఈ టైమ్స్‌లో మానిప్యులేషన్స్ అయితే, ప్రైస్ మానిప్యులేట్ అయితే మనకి ఎక్స్‌పాన్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఓకే. లండన్ కిల్ జోన్. రైట్? లండన్ కిల్ జోన్ ఏంటి? 2-5. న్యూయార్క్ టైమ్. అన్నీ న్యూయార్క్ టైమ్. ఓకే. నేను ఇండియన్ టైమ్‌లో ఎప్పుడు చెప్పను. అన్నీ న్యూయార్క్ టైమ్. సో, న్యూయార్క్ కిల్ జోన్. ఇది గూడా మనకి 7-10 ఆర్ 11 ఏసుకోవచ్చు. న్యూయార్క్ టైమ్. ఓకే. సో, ఇంకేమున్నాయి ఐసీటీలో మెయిన్‌గా నేర్చుకోవాల్సింది? ఇవి 2 ఫస్ట్ ఇంటిగ్రేట్ ఎలా చేయాలో మీరు తెలుసుకోవాలి. ఈ వీడియో నేను ఆల్రెడీ చేశాను. సీఆర్‌టీ ఐసీటీ విత్ సీఆర్‌టీ వీడియో మీరు చూడండి. ఓకే. మీకు ఇవి 2 ఇంటిగ్రేట్ చేసి మీరు ట్రేడ్స్ ఎలా తీసుకోవచ్చో నేను చెప్పాను. ఎంట్రీ, ఎంట్రీ, ఎంట్రీ నేను ప్రతి ట్రేడ్ బ్రేక్‌డౌన్‌లో ఎంట్రీ నేను చెప్పాను. ఓకే. ఎంట్రీ. ఎయిదర్ మీరు ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకోవచ్చు. 15 మినిట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. ఓకే. లేదా మీరు ఐసీటీ 2022 మోడల్ ఎంట్రీ. ఓకే. సో, దిస్ ఈజ్ ఎనఫ్. ఇంతే. సో
దీనికంటే నేను ఇంకా మీకు ఎక్కువ అంటే ఐ మీన్ ఎక్కువ ఐసీటీ నేర్చుకోవాలని నేను చెప్పను. ఓకే. దిస్ ఈజ్ ఎనఫ్. దిస్ ఈజ్ ఎనఫ్. సో, నా పర్సనల్ మోడల్ అప్రోచ్ వచ్చేసి అది నేను ఇక్కడ ఐ మీన్ ఇక్కడ షేర్ చేయలేను. ఎందుకంటే అది డిపెండ్స్. ఓకే. ప్రతిరోజు ప్రైస్ యాక్షన్‌ని బట్టి అది డిపెండ్ అవుతది. ఓకే. ఈరోజు ప్రైస్ కన్సాలిడేషన్‌లో ఉందా? రేంజ్ అవుతుందా? ఆహ్, ప్రైస్ కన్సాలిడేషన్‌లో ఉందా? ఓకే. లేకపోతే ఛానెల్‌లో ఉందా? లేకపోతే అగ్రెసివ్‌గా ట్రెండ్ అవుతుందా? దీన్ని బట్టి మన మార్కెట్ కాంటెక్స్ట్‌లో ప్రతిరోజు మనది మారుతా ఉంటది. ఓకే. ట్రేడ్ ఎలా చూడాలి అని. బట్ ద ఇంపార్టెంట్ ఏంటి అంటే కీ లెవెల్స్. ఓకే. కీ లెవెల్స్ దగ్గర ప్రైస్ మనకి ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ టైంలో కీ టైంలో సారీ ఈ కీ టైంలో కీ లెవెల్స్ దగ్గర ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది మనకి ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి. కీ టైంలో ఈ కీ లెవెల్స్ దగ్గర ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది, లేకపోతే అయింది అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. ద ఫస్ట్ థింగ్. ఓకే. ఇంకేమున్నాయి ఐసీటీ కాన్సెప్ట్స్‌లో? ఎస్ఎంటీ రైట్. ఎస్ఎంటీ ఆల్రెడీ వీడియో ఉంది. ప్రతి వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎస్ఎంటీ ఏంటి అని. ప్రతి ట్రేడ్ బ్రేక్ డౌన్‌లో ఎస్ఎంటీ అంటే ఏంటి అని చెప్తాను నేను. ఓకే. ఎస్ఎంటీ అండ్ సీఆర్‌టీస్ ఐ మీన్ సీఆర్‌టీ మనకి ఈజీగా ట్రేడ్స్ డ్రా ఆన్ లిక్విడిటీ ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతది. సీఆర్‌టీ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీఆర్‌టీస్. సింగిల్ క్యాండిల్ సీఆర్‌టీ రైట్. 3 క్యాండిల్ సీఆర్‌టీ, మల్టిపుల్ క్యాండిల్ సీఆర్‌టీ, మల్టిపుల్ క్యాండిల్ రైట్. అండ్ ఇన్‌సైడ్ క్యాండిల్ సీఆర్‌టీ. సో, ఇవన్నీ మీరు కలుపుకుంటే ఈ టైమ్, కీ లెవెల్స్, క్యాండిల్ రేంజెస్. ఫస్ట్ వచ్చేసేది మనకి టైమ్. ఓకే. సెకండ్ వచ్చేది మనకి కీ లెవెల్స్ రైట్. కీ లెవెల్స్. నెక్స్ట్ వచ్చేది మనకి ఈ కీ లెవెల్స్ దగ్గర క్యాండిల్ రేంజెస్ రైట్. సో, ఇది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. టైమ్ మనకు ఫస్ట్. ఓకే. టైమ్ అనేది మనకి ఎప్పుడైనా ఫస్ట్. సెకండ్ వచ్చేసేది కీ లెవెల్స్. కీ టైమ్‌లో ప్రైస్ కీ లెవెల్స్ దగ్గర ఉండాలి. ఓకే. ఆ తర్వాత ఆ కీ లెవెల్స్ దగ్గర మనకి సీఆర్‌టీ ఫార్మ్ కావాలి. సీఆర్‌టీ ఫార్మ్ అయిన తర్వాత ఆ సీఆర్‌టీ హై ఆర్ లో తీసుకున్న తర్వాత మనకి ఫార్మ్ అయ్యేది ఫోర్త్‌దేంటి ఎంట్రీ రైట్. ఫోర్త్‌ది వచ్చేసేంటి ఎంట్రీ. సో, ఆ ఎంట్రీ తర్వాత సారీ ఫోర్త్ సారీ. ఓహ్ మై గాడ్! ఫోర్త్ వచ్చేంటి ఎంట్రీ. ఓకే. ఫిఫ్త్‌ది వచ్చేంటి రిస్క్ రైట్. రిస్క్ కాన్స్టాంట్ రిస్క్ అది డిపెండ్స్ ఆన్ యువర్ రిస్క్ అపెటైట్. బట్ 1% రిస్క్ ఈజ్ ఆల్వేస్ రికమెండెడ్. ఓకే. రిస్క్. సో, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. సో, దీనికంటే ఐసీటీ మీరు ఐ మీన్ చూడడం కంటే ఇవి బేసిక్స్ తెలుసుకొని మీరు వీటిని మార్కెట్‌లో అప్లై చేయడం చాలా బెటర్. ఓకే. మీరు చూడొచ్చు ఐసీటీ వీడియోస్ లెక్కలేనన్ని వీడియోస్ ఉన్నాయి. లెక్కలేనన్ని ఛానెల్స్ ఉన్నాయి. ఓకే. ఏ ఛానెల్ అయినా మీరు చూడొచ్చు. బట్ ఐ మీన్ బాగా, బాగా తెలుసుకోవడం, బాగా చూడడం, బాగా నేర్చుకోవడం అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు బాగా ట్రేడ్ చేయడం. ఓకే. సో, కీప్ దట్ ఇన్ మైండ్. సో, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, అంతే. అండ్ ఈ వీడియోలో ఇదే చెప్దాం అనుకున్నా. ఓకే. గుడ్ ట్రేడర్ అండ్ బ్యాడ్ ట్రేడర్.
అండ్ చాలామంది అడుగుతున్నారు బ్రదర్ కోర్స్ కోర్స్ ఏమైనా ఉందా అది అని. ఐ విల్ ప్లాన్. ఓకే. అంటే ఒక సిస్టమాటిక్ వేలో సిస్టమాటిక్‌గా అంటే ఫస్ట్ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం చూడాలి? ఒక డే ఇప్పుడు ఓపెన్ అయింది. ఇప్పుడు డే ఓపెన్ అయితే ఈ డేలో అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి చూడాలి? ఒక ఒక ఫస్ట్ ఏం చూడాలి? ఎక్కడి నుంచి టాప్ డౌన్ ఎనాలిసిస్ కంప్లీట్‌గా ఏ మెథడ్స్ యూజ్ చేసి టాప్ డౌన్ ఎనాలిసిస్ చేయాలి అనేది వాటి మీద నేను కొన్ని వీడియోస్ చేస్తాను. ఐ మీన్ ఒక ఆహ్, మేబీ 7, 8 వీడియోస్ రావచ్చు. ప్లస్ ఆహ్, రిస్క్ మీద కూడా ఒక వీడియో చేస్తాను. బట్ వాటి ప్రైస్ వచ్చేసి ఈస్ ఎ బేసిక్ ప్రైస్. ఓకే. ఐ మీన్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. నేను అంతే ఎక్కువ ఏం పెట్టను. ఎందుకంటే అవి నాకు వీడియోస్ చేయడానికి చాలా టైం పడతది. ఓకే. చాలా టైం పడతది. ప్లస్ నా పర్సనల్ ఎఫర్ట్ పెట్టాలి దాని మీద. సో, మేబీ నేను చేయొచ్చు. ఒకవేళ చేస్తే ఐ విల్ అప్డేట్ యూ ఆల్ పీపుల్. ఓకే. సో, అంతవరకు సెలవు. సీ యూ ఆల్. టేక్ కేర్. టు టుమారో ఈస్ నాట్ ప్రామిస్డ్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. Take care of your family. Take care of your health. See you again. Thank you.